గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. డ్రైవింగ్ లైసెన్సుల జారీలో గ్రేడ్ పాయింట్ వ్యవస్థను తీసుకురాబోతున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇందులో ప్రతి వాహనదారుడికి కొన్ని గ్రేడ్ పాయింట్లు ముందే కేటాయిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడల్లా కొన్ని పాయింట్లు తగ్గిస్తారు. అలా మొత్తం పాయింట్లు 0కు చేరినప్పుడు అతడి లైసెన్స్ను 6 నెలల పాటు రద్దు చేస్తారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ వ్యవస్థను త్వరలో తీసుకొస్తున్నట్లుగా వివరించారు. బాధ్యతాయుత డ్రైవింగ్ను ప్రోత్సహించడానికి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఈ రూల్ తీసుకురానున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు లైసెన్స్ను రద్దు చేయడం కూడా ఈ విధానంలో భాగం. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ వాడటం, అధిక వేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్, సిగ్నళ్లను పట్టించుకోకపోవడం వల్ల ఏటా దేశంలో 1.8 లక్షల మంది మరణిస్తున్నారని నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. చాలా మందికి చట్టం అంటే భయం, గౌరవం లేకుండా పోయిందని, అందుకే తాము గ్రేడ్ల వారీ డ్రైవింగ్ లైసెన్స్ల విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.